హిమాచల్ ప్రదేశ్లో కూడా ఎన్నికల కథ ఏమన్నా మారబోతుందా? ఎందుకు ఈ సందేహం వచ్చిందంటే హిమాచల్ ప్రదేశ్లో వాస్తవంగా మొన్నటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో 68 స్థానాలకు గాను బీజేపీ గెలుచుకుంది 25 మాత్రమే. 40 స్థానాల్లో అక్కడ మొత్తం వీళ్ళే గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీని. అయితే ఇప్పుడు అందులో కాంగ్రెస్ పార్టీలో సుమారు 25 మంది, సగం మంది దాకా ఎదురు తిరుగుతున్నారు. భారతీయ జనతా పార్టీతో కలవడానికి రెడీ అయిపోతున్నారు. అంటే ప్రభుత్వాన్ని మార్చేయమని. ఏదైతే బీహార్లో జరిగినటువంటి తరహాలో, అంటే అక్కడైతే బీహార్కి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే బీహార్లో గెలిచింది ఎన్డీఏ. మహారాష్ట్రలోనైనా బీహార్లోనైనా, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరేతో కలిసి భారతీయ జనతా పార్టీ గెలిచింది, అలాగే బీహార్లో జేడీయూతో కలిసి భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ ఈ ఇద్దరు కూడా ఎదురు తిరిగి మోసం చేశారు భారతీయ జనతా పార్టీని. కాబట్టి అది వాళ్ళ అనైతికలకి పాల్పడి మళ్ళీ ఇప్పుడు దారికి రావడం అన్నటువంటి జరిగింది. కానీ హిమాచల్ ప్రదేశ్లో అట్లా కాదు. గెలిచినటువంటిది కాంగ్రెస్ పార్టీ. అక్కడ భారతీయ జనతా పార్టీ కాదు గెలిచింది. భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉన్నదాన్ని ఇంట్లో కూర్చోబెట్టారు. 25 స్థానాలే ఇచ్చారు, అవతల వాళ్ళకి 40 ఇచ్చారంటేనే అర్థమవుతుంది కదా. అందులో అత్యవసర మార్కులకి ఎక్కువే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి అక్కడ క్లియర్గా ఉంది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ 2/3 చీలితే తీసుకుంటాం, కానీ 1/3 అయితే తీసుకోవడానికి మేము సిద్ధంగా లేమని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. రేపు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అధికారులకు వస్తే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూలినా ఆశ్చర్యపోనక్కర్లేదు.